అందరికీ నమస్కారం. నా పేరు అనంతలక్ష్మి. నేను 9వ తరగతి చదువుతున్నాను. నా పేరు సౌజన్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. కాలుష్యం వల్ల మహాసముద్రాలకు జరిగే నష్టాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఏమిటంత నీరసంగా ఉన్నావు? నిన్న స్కూలుకు కూడా రాలేదు? నిన్న ఇంట్లో అందరితో కలిసి బీచ్కు వెళ్ళాము. ఆ సముద్రపు నీళ్ళలో బాగా ఆడుకున్నాము. అయితేనేం సముద్రం ఎంత బాగుందో తెలుసా? సూర్యాస్తమయం ఇంకా బాగుంది. భూమి ఆకాశం కలిసినట్లుగా ఉంది. మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. అవును, అందరికీ అలానే అనిపిస్తుంది. కానీ మనమే ఇంత వినోదాన్ని, సంతోషాన్ని, సంపదను ఇచ్చే సముద్రాలను ప్రమాదంలో పడేస్తున్నాం. సముద్రాలక ప్రమాదమా? ఏమిటా కదా? మన భూగోళం మీద 1/4 వంతు భూభాగం 3 వంతులు నీరున్నదన్న విషయం మనందరికీ తెలిసినదే. అయితే ఆ నీరు సముద్రాలు, మహాసముద్రాలు, నదులు, వాగులు, వంకలలో నిక్షిప్తమై ప్రకృతి సమతుల్యతను కాపాడుతుంది. అవునవును, అసలు విషయానికి రా. అక్కడికే వస్తున్నా. భూమిపై 70% విస్తీర్ణాన్ని ఆక్రమించి అనేక జీవజాతులకు నిలయమై అపార సంపదలను ఇచ్చే మహాసముద్రాలు నేడు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయన్న విషయం మీకు తెలుసా? మన భూమికి జీవనాధారమైన మహాసముద్రాలలో ముఖ్యమైనవి పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్, ఆర్కిటిక్, అంటార్కిటిక్. వీటిల్లో అతిపెద్దది పసిఫిక్ మహాసముద్రం. సముద్రాలంటే బీచ్లో ఆడుకోవడమే కదా? ఆడుకుంటే వచ్చే ఆనందంతో పాటు సముద్రాలు మనకు అనేక రకాల చేపలు, సముద్ర జీవులను అందిస్తూ ఆహార వనరులుగా, వర్తకానికి ప్రధాన మార్గంగా, నౌకాయనం, మత్స్యకార ఉత్పత్తులు, చమర సహజ వాయువులు, అన్వేషణకు కారకాలుగా, పర్యాటక కేంద్రాలుగా మారి దేశాలు ఆర్థిక వ్యవస్థను సముద్రాలు బలోపేతం చేస్తున్నాయి. అయితే సముద్రాలకు వచ్చిన నష్టం ఏమిటి? కాలుష్యపు రక్కసి మహాసముద్రాలపైన కూడా తన ప్రభావాన్ని చూపుతుంది. మన నిర్లక్ష్యానికి మహాసముద్రాలు నష్టపోతున్నాయి. విపరీతమైన ప్లాస్టిక్ వినియోగం, పెట్రోలియం, చమురు లీక్లు, గ్లోబల్ వార్మింగ్ల వల్ల సముద్ర జీవులు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మన కర్తవ్యం ఏమిటి? ఆలోచించావా? ఆలోచించాల్సింది కేవలం నువ్వు నేను మాత్రమే కాదు, మానవాళి మొత్తం ఆలోచించి ఆచరించాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. సముద్ర తీర ప్రాంతాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచాలి. సముద్ర జీవులను పరిరక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు మద్దతునివ్వాలి. మిత్రులారా, మన భవిష్యత్తు సముద్రాలపై ఆధారపడి ఉంది. వాటిని పరిరక్షించడం మన బాధ్యత. సముద్రాలను కాపాడండి, భూమిని రక్షించండి. ధన్యవాదాలు. మీరు చూశారు కదా ఈ వీడియో. మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మా గ్లోబల్ కిడ్స్ స్కూల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.